నమస్కారం. మనందరం కూడా చూస్తా ఉన్నాం. 2014లో యూపీఏ పరిపాలన తర్వాత ఎన్డీఏ పరిపాలన ఏ రకంగా కొనసాగుతుందో గత 12 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి వచ్చిందో మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి సంగతి. ఈ 12 సంవత్సరాల పరిపాలన నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి, విశ్వాసానికి, వారి పట్ల ప్రజలకి ఉన్నటువంటి విశ్వాసానికి, అదేవిధంగా ప్రజలకు వారు చేసినటువంటి సేవకి అదొక గొప్ప గుర్తింపుగా ఇవాళ దేశ ప్రజలతో పాటు ప్రపంచం అంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. 2014 కంటే ముందు భారతదేశం అంటే ఒక చులకన భావంతో ప్రజలందరికీ కూడా ఈ దేశంలో ఉన్నారు అంటే ఈ దేశంలో ఉద్యోగాల కల్పన కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి సంక్షేమాలు కానివ్వండి, అదేవిధంగా మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, యువకులకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఏవి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 4 ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని నరేంద్ర మోదీ గారి యొక్క సుపరిపాలన ఏ రకంగా సాగుతూ ఉందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. 2014 నాటికి ప్రపంచంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే ఇవాళ 2026 నాటికి 2025 నాటికి మనం 4వ స్థానానికి చేరాం. రాబోయేటటువంటి మరి కొద్ది రోజుల్లో మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నరేంద్ర మోదీ గారు 2014లో ప్రజల యొక్క విశ్వాసంతో గెలిచిన తర్వాత 2019లో అదే విశ్వాసాన్ని ప్రజలు కూడా కొనసాగించి మరలా వారికి నాయకత్వం అప్పచెప్పారు. 2024లో వారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకి పిఎం సమ్మాన్, కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో వారందరికీ కూడా, రైతులందరికీ కూడా బెనిఫిట్ చేసేటటువంటి మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి రైతులతో పాటుగా మహిళల యొక్క సంక్షేమం చూస్తూ ఆత్మనిర్భర్ భారత్ పేరుతోటి ఏ రకంగా అయితే దేశవ్యాప్తంగా కూడా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేశారో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మహిళలందరికీ కూడా జన్ధన్ యోజన పేరుతోటి పేద మహిళలందరికీ కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా బ్యాంకు అకౌంట్లో ఉంటేనా వారందరికీ కూడా సొంతంగా స్వశక్తితోటి ఎదిగే విధంగా ఆర్థిక వ్యవస్థని వారు రూపాంతరం చేయించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలను వారికి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏదైతే 5 లక్షల రూపాయలు ముద్రా లోన్లు వస్తూ ఉన్నాయో 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీకి వారందరికీ కూడా ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు చేసినటువంటి ఎటువంటి అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలుసు, మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యువకుల కోసం అని చెప్పి మనందరం కూడా చూసినట్టయితే పిఎం స్కిల్ సెంటర్స్ ద్వారా ఇవాళ స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా పేరుతోటి 2014 కంటే ముందు మనం చూసినట్టయితే కేవలం 200 స్టార్టప్ కంపెనీలు ఉంటే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 2,50,000 పైన స్టార్టప్ కంపెనీలు వచ్చినాయంటే నరేంద్ర మోదీ గారి యొక్క దార్శనికత, నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధి చేసినటువంటి విధానాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.